ఫ్రెండ్స్, సిబిఎన్ గారు కుప్పంలో ఓడిపోవడం, జగన్ గారు పులివెందుల్లో ఓడిపోవడం ఊహించుకోగలరా? అలాంటిది తమిళనాడులో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కొళతూరులో ఓడిపోయారంటే తమిళనాడులో ఎలక్షన్స్ ఏ లెవెల్లో జరిగాయి ఊహించుకోండి. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ టీవీకే విజయ్ గారి రిజల్ట్ చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఇది చూసైనా మన స్టేట్ లో ఆయన నిద్రలేస్తారా? ఇది చూసైనా ఆయన సిబిఎన్ గారి వైపు కాకుండా పబ్లిక్ వైపు నిలబడి నోరు తెరుస్తారా? బికాస్ ద పొటెన్షియల్ upside is huge, right? ఏకదమ్ అని సీఎం చైర్. దాట్స్ మై ఫస్ట్ రియాక్షన్. ఈ ఎలక్షన్స్ లో ఈవీఎం మ్యానిపులేషన్స్ జరగలేదు అని మనం అజ్యూమ్ చేసుకుంటే తమిళనాడు ఎలక్షన్స్ లో టీవీకే విజయ్ గారు గెలవడం నాకు పర్టికులర్ గా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపించిందంటే ఆయన ఏదో ఫిల్మ్ స్టార్ అని 2 years లో పార్టీ పెట్టి ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన ఎలక్షన్స్ లో ఏకదమ్ అని సీఎం అయ్యేలాగా గెలిచారు. వెరీ రేర్ గా జరుగుతాయి ఇవన్నీ కాదు. అఫ్ కోర్స్ ఇలాంటివి రేర్ ఇన్సిడెంట్స్, నో డౌట్. ఇట్స్ నాట్ అ నార్మల్ ఫీట్. ఫేమ్ అండ్ పాపులారిటీని పబ్లిక్ ట్రస్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటా, ఓట్ కింద కన్వర్ట్ చేసుకోవడం అనేది దట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. బట్ నాకు పర్టికులర్ గా ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే తమిళనాడు పబ్లిక్ సైకి, వాళ్ళ సైకాలజీ మీరు గమనించారా? తమిళనాడులో డెవలప్మెంట్ స్ట్రాంగ్ గా జరుగుతుంది. తమిళనాడు ఎకానమీ ఇస్ స్ట్రాంగ్లీ గ్రోయింగ్. ఎకానమీ వైజ్ వాళ్ళు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద ఇండస్ట్రీ హెవీ వెయిట్ బ్రాండ్స్ డేటాలో కూడా ఎకానమీలో డెవలప్మెంట్ చూపిస్తున్న స్టేట్ తమిళనాడు. అండ్ దిస్ ఇస్ నాట్ అ స్టేట్ విచ్ పుష్డ్ ఇట్స్ పబ్లిక్ ఇంటూ ఫ్రీబీస్. వాళ్ళేమి వాళ్ళ పబ్లిక్ ని ఉచితాల్లోనే ముంచుదాం అని చెప్పేసి వాళ్ళు ఉచితాల్లో ముంచలా వాళ్ళ జనాల్ని. దే ఫోకస్డ్ ఆన్ జాబ్స్, డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. దే డెలివర్డ్. అందుకనే ఎకానమీ కూడా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతా వస్తుంది. అండ్ వెల్ఫేర్ వైజ్ దే ఆర్ నాట్ డిజాస్టర్ లైక్ సిబిఎన్ గారు ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాంటిది ఒక ఫిల్మ్ స్టార్ వచ్చి, అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేని ఒక ఫిల్మ్ స్టార్ వచ్చి సిట్టింగ్ సీఎం కూడా ఓడిపోయేలాంటి స్వింగ్ తీసుకొచ్చారంటే దట్స్ నాట్ అ నార్మల్ ఫీట్. ఇక్కడ జగన్ గారికి 11 seats వచ్చినప్పుడు, సిబిఎన్ గారికి 23 seats వచ్చినప్పుడు బాప్రే ఇదేమి స్వింగ్ రా నాయన అనుకునే వాళ్ళం. తమిళనాడులో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన ఓడిపోయారు అంటే అసలు అది నార్మల్ ఫీట్ కానే కాదు. సో ఇఫ్ యు జూమ్ అవుట్, దేర్ ఆర్ మెనీ పారాడాక్సెస్ హ్యాపెనింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఒక పక్కన డెవలప్మెంట్ స్ట్రాంగ్ గా జరుగుతున్నా కూడా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ను ఓడించేశారు. ఎకానమీ స్ట్రాంగ్ గా డెవలప్ అవుతున్నట్టు నెంబర్స్ లో కనిపిస్తున్నా కూడా సిట్టింగ్ పార్టీని ఓడించేశారు. వెల్ఫేర్ వైజ్ మన సిబిఎన్ గారు లాగా డిజాస్టర్ కాకపోయినా సిట్టింగ్ పార్టీని ఓడించేశారు. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పార్ట్ టైం పొలిటీషియన్ గా కాకుండా ఫుల్ టైం పొలిటీషియన్ గా దిగితే జనాల్లో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసిందా? ఈ పారాడాక్సెస్ అన్ని చూసి ఐ గాట్ క్యూరియస్ అండ్ డీప్ డైవ్డ్. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దామంటే తమిళనాడులో ఇంత స్ట్రాంగ్ గా డెవలప్మెంట్ ని విత్ డేటా చూపిస్తున్నా కూడా ఎందుకని ఓడించేశారు? నేను టైం పాస్ చేసుకుంటా తిరిగే పార్ట్ టైం పాలిటిషియన్ ని కాదు, ఫుల్ టైం పాలిటిషియన్ ని, నాకు సీరియస్నెస్ ఉంది, కమిట్మెంట్ ఉంది అని ఒక మ్యాసివ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫిల్మ్ స్టార్ పాలిటిషియన్ గా రంగంలోకి దిగితే దాన్ని చూసి జనాలు గెలిపించేశారా లేదా వేరే రీజన్ ఇంకేమైనా ఉందా? వీటితో పాటు మన స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు, జగన్ గారు వీళ్ళందరూ గమనించాల్సిన ఒక కీ ఫ్యాక్టర్ ఏంటి? ఈ తమిళనాడు ఎలక్షన్స్ ని డిసైడ్ చేసేసిన ఆ కీ ఫ్యాక్టర్ గురించి వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని డిస్కస్ చేసి కంక్లూడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు. అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫ్రెండ్స్, చాలా మంది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసి, విజయ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన కూడా విజయ్ గారు లాగే సింగిల్ గా వెళ్ళి పోటీ చేస్తుంటే డైరెక్ట్ సీఎం అయ్యేవాళ్ళు అని చెప్పేదంతా టోటల్ నాన్ సెన్స్. తమిళనాడుని, ఆంధ్రాని పొలిటికల్ గా అసలు ఏ రకంగా కంపేర్ చేస్తాం చెప్పండి? ఆ స్టేట్ లో క్యాస్ట్ ఫీలింగ్స్ గానీ, కమ్యూనల్ ఫీలింగ్స్ గానీ మన స్థాయిలో ఉన్నాయా? అక్కడున్న పబ్లిక్ లో గానీ, అక్కడున్న పాలిటీషియన్స్ లో గానీ అరే ఇది మన లాంగ్వేజ్, ఇది మన రాష్ట్రం, ఇది మన ఐడెంటిటీ అనే ఫీలింగ్ లో అసలు మనకి వాళ్ళకి ఎక్కడైనా పోలికుందా? అక్కడున్న పొలిటికల్ పార్టీస్ లో జగన్ గారి పొలిటికల్ పార్టీ లాంటిది ఏమైనా ఉందా? ఐఎమ్ నాట్ క్వాలిఫైయింగ్ జగన్ గారు హియర్, ఐఎమ్ డిస్క్రైబింగ్ ద నేచర్ ఆఫ్ వేరియబుల్. అసలు పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి ఎక్కడైనా పోలికుందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ కమిట్మెంట్ అవ్వచ్చు, స్ట్రాటజీ అవ్వచ్చు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అవ్వచ్చు, క్లారిటీ అవ్వచ్చు, కన్సిస్టెన్సీ అవ్వచ్చు, వేటిల్లో అసలు పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి పోలికుందో చెప్పండి. ఐఎమ్ నాట్ సేయింగ్ హూ ఇస్ బెటర్ హియర్, ఐఎమ్ ఆస్కింగ్ సిమిలారిటీస్ అసలు ఉన్నాయా? జస్ట్ ఇద్దరు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే సరిపోద్దా? సో దిస్ ఎంటైర్ థియరీ దట్ పవన్ కళ్యాణ్
కళ్యాణ్ గారు కూడా విజయ్ గారిని చూసి ఆయనలాగే సింగిల్ గా పోటీ చేయాలి అనే థియరీ ఇస్ జస్ట్ నాన్ సెన్స్. జగన్ గారు, మీరు విజయ్ గారి విక్టరీ నుండి ఏం గమనిస్తున్నారో నాకు తెలియదు కానీ సార్, మీరు అబ్జర్వ్ చేశారా? విజయ్ గారు, త్రిష గారు, విజయ్ గారి వైఫ్, వీళ్ళ చుట్టూర్తా ఎంత పాలిటిక్స్ రన్ చేశారో చూసారా సార్? మీరు కూడా మీ పార్టీ వాళ్లే కాకుండా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి మ్యారేజ్ గురించి ఎన్ని మాట్లాడారు సార్? అండ్ లెట్ మీ టెల్ యూ దాట్ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ వెన్ యూ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు 3 మ్యారేజెస్. మీరు ఏం మాట్లాడారో అని నాకు మళ్ళీ చెప్పాలని లేదు, కానీ అసలు మీ స్టేచర్ కి, డేటాతో అంత ప్రొఫెషనల్ గా మీరు డీల్ చేసే స్టేచర్ కి పవన్ కళ్యాణ్ గారి మ్యారేజెస్ గురించి కామెంట్ చేయడం అసలు ఎక్కడైనా సెట్ అయ్యాయా సార్? దట్టు ఈ జమానాలో ఎవరో ఇది వరకు సెకండ్ మ్యారేజ్ చేసుకుని దాని చుట్టూతా పాలిటిక్స్ చేసి ఒక వేవ్ క్రియేట్ చేశారు అనే ఎగ్జాంపుల్స్ ఉండుండొచ్చు, బట్ అది ఆ కాలం కదా సార్. ఈ జమానా మారిపోయింది. తమిళనాడులో కూడా చూడండి, విజయ్ గారు చుట్టూతా, త్రిష గారు చుట్టూతా ఎలాంటి పాలిటిక్స్ రన్ చేసినా చూడండి ఏం ప్రూవ్ అయిందో. యూత్ ఎలా ఎవాల్వ్ అయ్యారో చూడండి. అసలు ఆ ఇష్యూని లెక్కలో తీసుకున్నట్టు అనిపిస్తుందా? పాత మోస పద్ధతిలో అవుట్డేటెడ్ గా ఇప్పుడు యూత్ ఆలోచించట్లేదు సార్. లైఫ్ లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని ప్రాక్టికల్ గా చూస్తున్నారు, ఎలాంటి టాబూస్ ఒంటి కంటించుకోకుండా. ఇద్దరు మనుషులకు సెట్ కాకపోతే ఉండడం ఎందుకు? జీవితాంతం చేతులకు సంకెళ్ళేసుకొని ఎందుకు ఉండాలి? వాళ్ళ లైఫ్స్ ని ఎందుకు నాశనం చేసుకోవాలి అని ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వట్లేదు అంటే డైవర్స్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగేయట్లేదు, విచ్ ఇస్ హెల్దీ ఇన్ వన్ వే రాదర్ దాన్ లివింగ్ అ జైల్ లైఫ్ ఫర్ ఎవర్. అలాగే విజయ్ గారికి, ఆయన వైఫ్ కి పాపం ఏ ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళు డైవర్స్ ఫైల్ చేసుకున్నారు. ఆయన దాని తర్వాత ఎవరితో రిలేషన్షిప్ లో ఉంటే మాకేంటి అని యూత్ చాలా క్లియర్ గా దాన్ని లెక్కలోకి వేసుకోవాలా. వాళ్ళు అడల్ట్స్ గా, కన్సెంటింగ్ అడల్ట్స్ గా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగితే మాకేంటి అని చాలా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు ఈ రోజు యూత్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎవరికి భయపడకుండా నీట్ గా డైవర్స్ ఫైల్ చేసుకుని షంషేర్ గా పబ్లిక్ లో హాయిగా తిరుగుతున్నారు వాళ్ళు. అంతే కదండి. హూ కేర్స్ అబౌట్ యువర్ పర్సనల్ ఇష్యూస్ మ్యాన్? దట్స్ యువర్ ప్రైవేట్ లైఫ్. పబ్లిక్ ఏం సంబంధం అనే స్టేజ్ కి, ఆ మెచ్యూరిటీకి ఈ రోజున్న యూత్ ఎరవయ్యారు. అలాంటిది జగన్ గారు, మీ పార్టీ మెంబర్సే కాకుండా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి మ్యారేజెస్ గురించి మీ సిద్ధం సభల్లో ఎన్ని మాట్లాడారు చూస్తున్నారుగా. జనాల థింకింగ్ ఎలాగా అప్గ్రేడ్ అవుతుందో చూస్తున్నారా? మేబీ మీ ఓట్ బేస్ అంతా రూరల్ లోనే ఎక్కువగా ఉంది, అందుకనే మేము అలాంటి టాపిక్స్, అలాంటి ఇష్యూస్, అలాంటి నరేటివ్ ని మేము తీసుకెళ్లాము. మేబీ 2029 లో కూడా మా ఓట్ బేస్ లో యూత్ ఉండరు, అసలు యూత్ ఓటర్సే మాకు లేరు, అసలు యూత్ ఓట్స్ కూడా మాకొద్దు అని కనుక మీరు అనుకుంటే నేను చేసేది ఏమి లేదు సార్. కానీ మీకు ఏమాత్రమైనా ఇదంతా చూసి యూత్ ని మనం సీరియస్ గా తీసుకోకపోతే మటాష్ అయిపోతాం అనే నిజం మీకు అర్థమవుతే, ఆ నిజం మీద మీకు రెస్పెక్ట్ ఉంటే, మీరు విజయ్ గారి విక్టరీ నుంచి నేర్చుకోవాల్సింది బోలెడంత ఉంది. అసలు తమిళనాడు ఎలక్షన్స్ లో ది మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటో తెలుసా? మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీటి గురించి అసలు ఎక్కువ ప్రస్తావించట్లా. తమిళనాడు ఇస్ అ స్టేట్ విచ్ రికార్డెడ్ డబుల్ డిజిట్ గ్రోత్ కన్సిక్యూటివ్లీ ఫర్ ద సెకండ్ టైం. ఇప్పుడు నేను మీకు కొన్ని డేటా పాయింట్స్ చూపిస్తాను. సిబిఎన్ గారు లా కాదవి. సిబిఎన్ గారు మొత్తం గ్యాస్ కొడతారు. ఆయన చూపించే నంబర్ ఏదైనా మనం నమ్మామా మటాష్. అది ఎలా అంటే, మనం కొన్ని మాల్స్ లో పార్కింగ్ స్పేసెస్ ఉంటాయి కదా, అందులో మనం కారో బైకో పెట్టడానికి వెళ్తాం. అక్కడ ఏం రాసి ఉంటుంది? పార్క్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని ఉంటుంది. మనకి వెంటనే లేని యాంగ్జైటీ క్రియేట్ అవుద్ది. అదేంటి, పార్కింగ్ ప్లేస్ ఈ మాల్ వాళ్ళదే, చుట్టూరుతా సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి, అలాంటిది వీళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండాల్సింది పోయి పార్క్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని పెడతారేంటి అని లేని యాంగ్జైటీ కూడా క్రియేట్ అయ్యింది. సరే, అది ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళ ఇష్టం. కానీ సిబిఎన్ గారు కూడా సీఎం గా ఉంటా కూడా ఆయన వ్యవహారం కూడా ఇలానే ఉంటది. ఆయన నుండి కూడా ఏదన్నా డేటా పాయింట్ వస్తే, అరే ఇది సీఎం ప్రెజెంట్ చేస్తున్నారు అని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడానికి ఉండదు. చూపించే ఏ డేటా కూడా అత్తాపత్తా ఉండదు. ఇదిగోండి డేటా అని చూపిస్తారు, కానీ బిలీవ్ యువర్ ఓన్ రిస్క్ అని ఆయన చెప్పకుండానే చెప్తున్నట్టు ఆయన వ్యవహారం చూస్తే అర్థమవుద్ది. సో ఇప్పుడు మనం చూసే తమిళనాడు నంబర్స్ సిబిఎన్ గారి డేటాలా కాదండి. దీస్ డేటా పాయింట్స్ ఆర్ ఫ్రమ్ నీతి ఆయోగ్, యూనియన్ మినిస్ట్రీ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. వీళ్ళు పబ్లిష్ చేసిన నంబర్స్ చూడండి. కన్సిక్యూటివ్ గా తమిళనాడులో డబుల్ డిజిట్ గ్రోత్ రేట్స్ రికార్డ్ అయ్యాయి. జిఎస్డిపి వైజ్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ స్టేట్ విత్ 35 lakh crores, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అబోవ్ 4 lakhs. అయినా కూడా వీళ్ళు ఎక్కడ మీకన్నా మా విజనే గొప్పది, మీకు విజన్ లేదు అనే స్టేట్మెంట్స్ వీళ్ళు ఎవరు చేయాల. అంతేకాదు, ఈ 5 years గ్రోత్ రేట్ ఆన్ అన్ యావరేజ్ చూస్తే 9.07% ఉంటే, ఆ ముందు 5 years యావరేజ్ గ్రోత్ రేట్ ఇస్ అట్ 5.21%. దెర్ ఇస్ అ గుడ్ 3.9 percentage points ఇంక్రీస్. నామినల్ గ్రోత్ వైస్ చూసుకున్న తమిళనాడు ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా విత్ మోర్ దెన్ 13% గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇట్ ఈస్ అ వెల్ డైవర్సిఫైడ్ స్టేట్ టు. ఎంతసేపు ఐటీ అనే కాకుండా సర్వీస్ సెక్టర్ తో పాటు ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెకండరీ సెక్టర్, వీటిల్లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేశారు. చూడండి, ప్రైమరీ సెక్టర్ గ్రోత్ రేట్ is around 6%, which is higher than national average. Secondary sector growth rate is around 15%, which is higher than national average. Service sector growth rate is around 8.5%. ఇండియా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ లో 15% కాంట్రిబ్యూట్ చేసేది సింగిల్ స్టేట్ తమిళనాడు. మన దేశం మొత్తంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆపరేషనల్ ఫ్యాక్టరీస్ ఆర్ ఇన్ తమిళనాడు, మోర్ దాన్ 40,000. 39 lakh MSMEs. ఇలాంటి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉండడం వల్లనే వాళ్ళు జనాల్ని ఉచితాల్లో ముంచే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవాలా. డైవర్సిఫై
డైవర్సిఫైడ్ డెవలప్మెంట్ ని డెమాన్స్ట్రేట్ చేశారు. అండ్ అందుకనే రియల్ గ్రోత్ రేట్ ఇస్ 10.83%, హైయర్ దాన్ నేషనల్ యావరేజే కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండికేటర్స్ ప్రకారం పావర్టీ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసా? 1.43%. ఇదే ఒక డెకేడ్ బ్యాక్ ఈజ్ అరౌండ్ 7.16%. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఇండియాలో 70 years ఉంటే తమిళనాడులో 73.4 years. అంతేకాదు వాళ్ళ డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ అన్నట్టే మొత్తం డబ్బులు అప్పులు తీసుకొచ్చి అమరావతి చుట్టూరుతా పోస్తున్నట్టే కాకుండా తమిళనాడులో డెవలప్మెంట్ ని డీసెంట్రలైజ్ చేశారు. మొత్తం చెన్నై చుట్టూరుతానే అన్నట్టు కాకుండా చెన్నై, హొసూర్, కోయంబత్తూర్, మదురై ఇలా డీసెంట్రలైజ్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ ని క్రియేట్ చేసుకున్నారు. అందుకనే వాళ్ళకున్న 38 districts లో 32 districts మన నేషనల్ యావరేజ్ కన్నా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా నీతి ఆయోగ్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఎకనామిక్ సర్వేస్ లో పబ్లిష్ అయిన డేటా. ఈ డేటా ప్రకారం తమిళనాడు ఇస్ అ స్ట్రాంగ్లీ డెవలపింగ్ స్టేట్. డేటా ఇస్ ప్రూవింగ్ దట్ దేర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. మరి ఎందుకని ఓడించేశారు? సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ సొంత కాన్స్టిట్యున్సీలో కూడా గెలిచే పరిస్థితి లేనంతగా ఎందుకు ఓడించేశారు? విజయ్ గారు ఏమన్నా పార్ట్ టైం పాలిటిషియన్స్ లాగా నేను టైం పాస్ చేయడానికి కాదు, ఫోకస్డ్ గా ఫుల్ టైం పాలిటిషియన్ లాగా ఒక కమిట్మెంట్ తో దిగుతున్నాను అని కమ్యూనికేట్ చేశారా? లేదా వేరే రీజన్ ఏమైనా ఉందా? మిగతా స్టేట్స్ గురించి నాకు తెలియదు కానీ ఈ పర్టికులర్ పాయింట్ తో మనం ఆంధ్రప్రదేశ్ లో బాగా కనెక్ట్ అవుతాం. దీని రీజన్ మనం స్పెసిఫిక్ గా చెప్పుకోని అవసరం లేదు. 12 ఏళ్లుగా చూస్తున్నాం, ఒక పొలిటికల్ పార్టీ పెట్టి విజయ్ గారు అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న ఆర్ విజయ్ గారి కన్నా ఇంకా ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక ఫిల్మ్ స్టార్ మన పవన్ కళ్యాణ్ గారి జర్నీని మనం లాస్ట్ 12 years నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ తో మనం బాగా నేచురల్ గా కనెక్ట్ అయిపోతాం. ఇందుకనే పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి కంపారిజన్స్ డ్రా చేయడం క్వైట్ కామన్. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే టీవీకే విజయ్ గారు ఎంతో డిఫరెంట్ గా డిస్టింక్ట్ గా కనిపించడం కూడా క్వైట్ న్యాచురల్. విజయ్ గారు ఎక్కడ ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో రిలీజియన్ ని గాని క్యాస్ట్ ని గాని ఎక్కడా వాడలా, అసలు వాటి జోలుకు కూడా వెళ్ళలా. దేశమంతా హిందుత్వ వేవ్ ఉంది, హిందుత్వ ట్రెండ్ నడుస్తుంది అని సాకులు చెప్పి మనం కూడా రిలీజియన్ ఒంటికి పూసుకుందాం అని రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ గాని క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ గాని ఆయన ఎక్కడా చేయలా. కొత్త భక్తుడిగా అవతారం ఎత్తి కొత్త కొత్త కాస్ట్యూమ్స్ వేసుకొని జనాల్లో పోలరైజేషన్ క్రియేట్ చేయలా. మనకి దేశం భావం ఎక్కడా లేదు, కనీసం క్యాస్ట్ చూసైనా ఓట్లేయండి అని చెప్పి విజయ్ గారు ఎక్కడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయాలి, అసలు వాటి జోలికి కూడా వెళ్ళాల. విజయ్ గారు తమిళనాడులో ఎక్కడ అమ్మాయిలు మిస్ అయిపోతున్నారని లేదా ఇంకా వేరే వేరే అభద్రతా భావాలన్నీ క్రియేట్ చేసి నాకు ఢిల్లీ నుండి నిఘా వర్గాలు చెప్పాయని ఫేక్ ప్రాపగెండాస్ క్రియేట్ చేసి అందులో నుండి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకుందామని ఎక్కడా ప్రయత్నించలా. నాకు ఢిల్లీ నుండో ఒక నేషనల్ పార్టీ నుండో ఒక రోడ్ మ్యాప్ రావాలి, అది ఇంకా రాలేదు, దానికోసమే వెయిట్ చేస్తున్నానని ఒక సొంత పార్టీ పెట్టుకొని ఎవరి వైపో దిక్కులు చూస్తా కూర్చోలా. విజయ్ గారు ఎవరి మీద ఊగిపోతా బూతులు తిట్టి చెప్పులు చూపించి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయలా. అపోజిషన్ లో ఉన్నా కూడా పవర్ లో ఉన్న వాళ్ళ మీద కాకుండా అపోజిషన్ లో ఉన్న వేరే పార్టీల మీదే వాళ్ళ అపోనెంట్స్ మీద దృష్టంతా పెట్టి పబ్లిక్ సెంట్రిక్ పాలిటిక్స్ కాకుండా అపోనెంట్ సెంట్రిక్ పాలిటిక్స్ చేయలా. విజయ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి పూటకొక మాట రోజుకొక దిక్కు చూడలా. అబ్సల్యూట్ ఇన్కన్సిస్టెన్సీతో స్టేట్ లో ఎలాంటి బర్నింగ్ ఇష్యూస్ జరుగుతున్నా తాపీగా టైం పాస్ చేయలా. విజయ్ గారు అసలు పార్టీ పెట్టిన దగ్గర నుండి ఎవరితో కలిసి వెళ్దాం, ఎవరితో అలయన్స్లు కడదాం అని చెప్పి అగమ్య గోచరంగా ఉండలా. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక స్థిరమైన ఐడియాలజీ లేకుండా ఒక కన్సిస్టెంట్ స్టాండ్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేదు విజయ్ గారు. సో నేచురల్ గానే విజయ్ గారు మన కళ్ళ ముందు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తున్న టాక్టిక్స్ ఏమి ప్లే చేయకుండా సిన్సియర్ ఎఫర్ట్ తో కనిపించేసరికి మనకి స్ట్రైకింగ్ గా అనిపించి మనం పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తున్నాం. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారికి టీవీకే విజయ్ గారికి ఏ యాంగిల్లోనూ పోలికే లేదు ఎక్సెప్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ తప్ప. సో ఇప్పటిదాకా మనం తమిళనాడు అనేది ఒక లేజీ అండ్ లగార్డ్ స్టేట్ కాదు, అదొక స్ట్రాంగ్లీ పర్ఫార్మింగ్ స్టేట్ అని చూసాం విత్ డేటా. అండ్ విజయ్ గారు మన స్టేట్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు లాగా ఎలాగ కాదో చూసాం. కానీ ఇదొక్కటే సరిపోద్దా? డెవలప్మెంట్ ని అంత స్ట్రాంగ్ గా చూపిస్తున్న పొలిటికల్ పార్టీని ఓడించడానికి ఇంకా ఏం కావాలి? దానికి ఆన్సర్ విజయ్ గారి మేనిఫెస్టోలో ఉంది. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో ఉంది. ఆయన ఎలక్షన్ కి చేసిన ప్రామిసెస్ అన్ని యూత్ సెంట్రిక్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూత్ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేస్తా గవర్నమెంట్ గ్యారంటీతో కొలాటరల్ ఫ్రీ బిజినెస్ లోన్స్ అప్ టు 25 lakh ఇస్తా ఉన్నారు. దిస్ ఇస్ గుడ్. ఎందుకంటే ఉద్యోగాలన్నీ పెట్టలేచినట్టు లేచిపోతున్నాయి. ఉద్యోగాలన్నీ పోతున్నప్పుడు అందరూ ఏదో పని చేసుకోవాలి కదా. ఈ ఏఐ వల్ల డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో వైట్ కాలర్ జాబ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి డిఫరెంట్ లెవెల్స్ లో అక్రాస్ ద లెవెల్స్ జాబ్స్ గ్రోత్ తగ్గిపోవడం మనం చూస్తున్నాం. సో ఇంకొన్ని నెలల్లో అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారాల్సిందే, ఐదర్ బై చాయిస్ ఆర్ నాట్. మనల్ని ఫ్రీలాన్సర్స్ అనుకుంటామా, ఎంటర్‌ప్రెన్యూర్స్ అనుకుంటామా అది మన ఇష్టం, కానీ మనం అందరం వెళ్ళే డైరెక్షన్ అదే
అదే దానికి ఈ స్కీమ్ బాగా హెల్ప్ అవుతుంది. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఎంత రేట్స్ కి ఈ బిజినెస్, ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ కి బిజినెస్ లోన్స్ ఇప్పిస్తారు అనేది కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే బిజినెస్ పెట్టిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వరు కదండి. ఫెయిల్యూర్ రేట్స్ ఇన్ బిజినెసెస్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ మ్యాసివ్. సో అంతమంది ఫెయిల్ అయినా కూడా బ్యాంక్ సస్టైన్ అవ్వాలి అంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ కి వాళ్ళు ఇస్తారు అనేది అక్కడ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ప్రైవేట్ కంపెనీస్ లో 75% మ్యాండేటరీగా మా లోకల్ వాళ్ళనే మీరు ఎంప్లాయ్ చేసుకోవాలి అని ఫోర్స్ చేసి ప్రైవేట్ కంపెనీస్ కి చిరాకు తెప్పించకుండా నీట్ గా ఏ ప్రైవేట్ కంపెనీస్ అయితే 75% వర్క్ ఫోర్స్ ని లోకల్ గా తమిళనాడు నుండి పికప్ చేసుకుంటారో వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. SGST లో 2.5% సబ్సిడీ, స్టేట్ GST లో 5% సబ్సిడీ ఆన్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అండ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో ఈ కంపెనీస్ కి స్పెషల్ ప్రయారిటీ ఇస్తారంట. దిస్ ఇస్ సాఫ్ట్ పుష్. ఎవరిని కంపెల్ చేసేది లేదు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ కావాలి అనుకుంటే వాళ్ళు ఇది ఫాలో అయితే చాలు. లేదు మాకు ఇన్సెంటివ్స్ ఏమొద్దు, మేము ఎక్కడ పడితే అక్కడ హైరింగ్ చేసుకుంటాం అనుకుంటే అదైనా ఓకే. నెక్స్ట్, తమిళనాడు యూత్ అడ్వైజరీ కౌన్సిల్ అని గవర్నమెంట్ కి యూత్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐడియాస్ గానీ సజెషన్స్, రికమెండేషన్స్ చేయాలి అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అని చెప్పారు. దిస్ ఇస్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ. తమిళనాడు ఇస్ ద ఫస్ట్ స్టేట్ డూయింగ్ దిస్. దిస్ ఇస్ గుడ్. యూత్ లో ఉన్న ఎనర్జీని, కొత్త ఐడియాస్ ని తీసుకొని స్టేట్ ని బాగు చేసుకునే మంచి ఐడియా ఇది. నెక్స్ట్ ఇంకోటి యూత్ హెల్ప్ అయ్యి చూడండి. యూట్యూబర్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా క్రియేటర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలాగా 1.5 lakh క్రియేటర్స్ ని, క్రియేటర్ ప్రెన్యూర్స్ అంటున్నారు, స్టార్ట్అప్ క్యాపిటల్ ప్రొవైడ్ చేసి అడిషనల్ గా 500 క్రియేటర్ ప్రెన్యూర్ స్కూల్స్ ని కూడా డెవలప్ చేస్తామని ప్రామిస్ చేశారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. నాకు నచ్చింది. చాలా మంది పెద్ద వాళ్ళకి సోషల్ మీడియా పవర్ ఏంటో ఇంకా ఫుల్ గా అర్థం కావట్లా. సోషల్ మీడియాకున్న పవర్ ని లెక్కలో కూడా వేసుకోవట్లా. వాళ్ళందరికీ ఇది ఒక వేకప్ కాల్. సిబిఎన్ గారు, మీకు ఈ పాయింట్ అసలు ఏ రకంగానూ వర్తించదు. మీరు అండ్ లోకేష్ గారు ఆర్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ టమ్కీ మేనేజ్మెంట్. సో నేనన్న పెద్ద వాళ్ళల్లో సోషల్ మీడియాని లెక్కలోకి వేసుకోవట్లేదు అన్న పెద్ద వాళ్ళలో మిమ్మల్ని, లోకేష్ గారిని అయితే నేను పెట్టట్లేదు సార్. ఇవే కాకుండా నిరుద్యోగ భృతి మన టైంలో చెప్పారు కదా, మన స్టేట్ లో కూడా అది ఇచ్చారో లేదో కాసేపు పక్కన పెడితే, గ్రాడ్యుయేట్స్ కంట అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కి పర్ మంత్ 4,000 అండ్ అన్ఎంప్లాయిడ్ డిప్లొమా హోల్డర్స్ కి 2,500. వీటి మీద ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు స్టైపెండ్ ఇచ్చి ఇంటర్న్షిప్ చేపిస్తారో అని ఒక పక్కన చెప్తున్నా కూడా ఈ నిరుద్యోగ భృతి ఇవ్వడం ఎందుకు? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చో, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళని జాయిన్ చేపించి మంచి ట్రైనింగ్ ఇస్తా, వాళ్ళకి పెయిడ్ స్టైపెండ్ ఇచ్చినా అదొక లెక్క. ఆ పెయిడ్ స్టైపెండ్ కూడా పర్ఫార్మెన్స్ బట్టి చేసినా ఇంకొక లెక్క. ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ ఛాలెంజ్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చినా అదొక లెక్క. అలాంటిది జస్ట్ అన్ఎంప్లాయిడ్ అవడమే ఒక క్రైటీరియా లాగా చేసి ఈ నిరుద్యోగ భృతులు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ విజయ్ గారు ఇది అనౌన్స్ చేశారు. నెక్స్ట్, యూత్ సెంట్రిక్ గా ఇంకోటి చూడండి. 5 lakh స్టూడెంట్స్ కంట స్టైపెండ్ బేస్డ్ ఇంటర్న్షిప్స్ ఇస్తారంట. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా ఎంకరేజ్ చేసేలాగా కొలైటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్ అప్ టు 20 lakhs ప్రొవైడ్ చేస్తారంట ఫ్రమ్ అబౌట్ 12th to PhD. నెక్స్ట్, మన దగ్గర జగన్ గారి టైంలో ట్రై చేసిన సచివాలయం కాన్సెప్ట్ లాగా, గ్రామ సచివాలయం, వాలంటీర్స్ కాన్సెప్ట్ కి కొత్త స్పిన్ ఇస్తా చీఫ్ మినిస్టర్స్ పీపుల్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పేసి వాలంటీర్లకు పెట్టిన పేరే ఇది కొత్త పేరు పెట్టి 18,000 పర్ మంత్ శాలరీ ఇస్తాను, 5 లక్షల మందిని ఇందులో రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని డోర్ స్టెప్ కి డెలివరీ అయ్యేలాగా వీళ్ళని యూస్ చేసుకోబోతున్నాం అని చెప్పేసి అన్నారు యూత్ ని. దిస్ ఇస్ యాక్చువల్లీ సాడ్ టు సీ దట్ స్టేట్ లైక్ తమిళనాడు is adopting this model instead of going for digitizing citizen services and providing them in a click of a mobile with limited ground staff. I am actually shocked to see Tamil Nadu going for this model. ఇవి యూత్ సెంట్రిక్ గా ఉన్న ప్రామిసెస్ అయితే, వీటితో పాటు 6 ఫ్రీ LPG సిలిండర్స్ అండ్ మన దేశంలో ఆల్రెడీ మనం కొంటున్న గోల్డ్ సరిపోదన్నట్టు మ్యారేజెస్ కి 8 grams గోల్డ్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇవన్నీ మీరు ఒకసారి జూమ్ అవుట్ చేసి చూడండి. కొలైటరల్ ఫ్రీ బిజినెస్ లోన్స్ ఫర్ యూత్, లోకల్ ఎంప్లాయ్మెంట్ ని బూస్ట్ చేసేలాగా ఎవరైతే 75% లోకల్ రిక్రూట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్, యూత్ అడ్వైజరీ కౌన్సిల్ అని యూత్ లో ఉండే ఐడియాస్ ని ఎంకరేజ్ చేయడం, క్రియేటర్ ప్రనోర్స్ అని వాళ్ళని సపోర్ట్ చేయడం. ఈ నిరుద్యోగ వృత్తి వాలంటరీ సిస్టమ్ మీద ఐ హావ్ మై డౌట్స్. బట్ ఓవరాల్ గా యూత్ స్పెసిఫిక్ ఫ్లేవర్ అండ్ యూత్ కి ఎక్స్ట్రా ఎడ్జ్ ఇస్తున్నట్టు చాలా క్లియర్ గా మేనిఫెస్టోలో కనిపిస్తుంది. నౌ ద క్వశ్చన్ ఇస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టాలిన్ గారి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న గవర్నమెంట్ ఎందుకు చెయ్యదు అని నమ్మారు? ఎస్పెషల్లీ యూత్. సీఎం స్టాలిన్ గారు ఇవేమీ డెలివర్ చెయ్యరు అని ఎలా నమ్మారు? డేటాలో కనిపించలేదా? హిస్టారికల్ ట్రాక్ రికార్డ్ యూత్ కనిపించలేదా? లేదా జగన్ గారు లాగా స్టాలిన్ గారు ఆయన టీం కూడా కమ్యూనికేట్ చేయలేకపోయారా? ఐ డోంట్ నో. బట్ యూత్ హ్యావ్ క్లియర్లీ టేకెన్ అ డెసిసివ్ కాల్. ఒక ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం యూత్ లో అరౌండ్ 65% ఓట్ చేశారంట విజయ్ గారి పార్టీకి. అండ్ దాట్స్ అ క్రేజీ నంబర్. నెక్స్ట్, సిబిఎన్ గారు విజయ్ గారిని చూసి అందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన లాగా సింగిల్ గా పోటీ చేయాలి అని కామెంట్స్ చేస్తున్నారు కదా. అసలు
అసలు ఫస్ట్ అది ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ గారు కాదు, మీరు. సార్ మీకు 45-50 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ పెట్టుకొని ఒక బలమైన సిద్ధాంతంతో మీరు సోలోగా వెళ్ళలేకపోయారు అంటే ఇప్పటికి కూడా ఒక్క జగన్ గారిని ఓడించడానికి మీరు అందరూ కలిసి ఓడిస్తే తప్ప మీరు పవర్ లోకి రాలేకపోతున్నారు. డిస్పైట్ హ్యావింగ్ 45-50 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ అంటే మీ ఐడియాలజీలో అసలు బలం ఉందా? విజయ్ గారు ఆయన ఐడియాలజీని ఎంత గట్టిగా నమ్ముండకపోతే సింగిల్ గా వెళ్తారు సార్? ఎంత సిన్సియారిటీ, ఎంత కన్విక్షన్ లేకపోతే ఇంత మ్యాసివ్ విన్ రికార్డ్ అవుద్ది? సో మోర్ దెన్ పవన్ కళ్యాణ్ గారు మీలో ల్యాక్ ఆఫ్ కన్విక్షన్ చాలా గట్టిగా కనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ మీ సక్సెసివ్ లీడర్షిప్ మీద కూడా చాలా స్ట్రాంగ్ గా పడుతుంది. చూస్తున్నారుగా తమిళనాడు ఎలక్షన్స్ లో ఈసారి విజయ్ గారి పార్టీ వాళ్ళకి డొనేషన్స్ చెయ్యాలి అని ముందుకు వచ్చినా కూడా వద్దండి, అవసరం లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారంట పార్టీ డొనేషన్స్. విజయ్ గారి విక్టరీకి డబ్బులు పంచలేదంట, డబ్బులు పని చేయలేదంట. మరి మీరు నెక్స్ట్ ఎంత మందికి ఎరలేసినా, ఎన్నిట్లో ఎంత మందికి వాటాలు ఇస్తాము అని అట్రాక్ట్ చేసినా అవన్నీ యూత్ మీద పనిచేస్తాయో లేదో మీకే వదిలేస్తున్నాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. సార్ పవన్ కళ్యాణ్ గారు, సారీ సార్, అసలు మీకు చెప్పడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. యు ఆర్ ది లీస్ట్ ప్రామిసింగ్ లీడర్ దట్ ఐ హావ్ ఎవర్ సీన్. మీ ట్రాక్ రికార్డ్ అలా ఉంది. సో ఫ్రెండ్స్, దాట్స్ మై రీడింగ్ అబౌట్ విజయ్ గారు's win. క్లియర్ గా ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్, క్లారిటీ ఇన్ మెసేజ్, యూత్ ఆస్పిరేషన్స్ ఏంటి అని క్లియర్ గా అర్థం చేసుకోవడం, మారుతున్న జమానాకి తగ్గట్టుగా పాలసీస్ ని పందాని మార్చుకోవడం, ఇవన్నీ కలిసి ఆల్రెడీ మ్యాసివ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యాన్స్ ని, ఫాలోవర్స్ ని ఓట్ బేస్ గా కన్వర్ట్ చేసుకోగలిగారు. అన్నిటికన్నా ముఖ్యంగా విజయ్ గారు మనం చూస్తున్న టైం పాస్ చేసే పార్ట్ టైం పాలిటిషియన్స్ లాగా కాదు అని క్లియర్ కట్ గా పొజిషన్ చేసుకోగలిగారు. దట్ ఈస్ ద రీజన్ వై అ న్యూ హోప్ ఇస్ క్రియేటెడ్. వెన్ అ న్యూ హోప్ ఇస్ ఇన్స్పైర్డ్, దిస్ కైండ్ ఆఫ్ విక్టరీ ఈస్ జస్ట్ అ బై ప్రొడక్ట్. కానీ అసలు గేమ్ ఇప్పుడు ఉంటది. గెలిచాక వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఉంటది. మన సిబిఎన్ గారు లాగా డిజాస్టర్స్ ఫ్లాప్ ని రికార్డ్ చేసుకుంటా పోతారా, లేదా రియల్ గా యాక్చువల్ గా ఎగ్జిక్యూట్ చేస్తారా అనేది అసలు సినిమా ఎప్పుడు మొదలవుద్ది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు? నన్ను తమిళనాడు డెవలప్మెంట్ ని కూడా ట్రాక్ చేయమంటారా? విజయ్ లెట్స్ ట్రాక్ తమిళనాడు డెవలప్మెంట్ ఆల్సో అని మీరు అంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ విజయ్ గారు సక్సెస్ చూసి మన స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు, జగన్ గారు వీళ్ళందరిలో ఎవరు వాళ్ళ పందాని మార్చుకుంటారు, అసలు పందా మార్చుకోవడానికి ఎవరు ఓపెన్ గా ఉంటారో ఈ ముగ్గురులో మీకు తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీళ్ళు ఎవరు మారరు విజయ్ అన్నా కూడా అది మెన్షన్ చేయండి కామెంట్స్ లో. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.